సో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడు కాళేశ్వరం పైన చర్చ అయితే జరుగుతుంది. సో నిన్న ముఖ్యమంత్రి ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారో, ఆ కామెంట్స్పై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఉన్నారు, నాయకులు ఉన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి పర్టికులర్గా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీ పేరు కోట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. వాళ్ళ అవినీతిలో మీకు భాగం ఉంది, వాళ్ళని జైల్లో వేస్తే సెట్ అవుతారు అనే ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి. నిజంగా ఏంటి మరి కాళేశ్వరం జరిగిన అవినీతిలో మీకు ఏమైనా భాగం ఉందా? అసలు మేము తెలంగాణ రాకముందే రిటైర్ అయినాం. ఇక అవినీతిలో భాగమైంది 2007లో జూన్లో మేము రిటైర్ అయ్యాం. నేను కానీ దామోదర్ రెడ్డి గారు మా ఆనరీ ప్రెసిడెంట్. దాని తర్వాత మా సెక్రటరీ గారు అయినటువంటి తన్నీరు వెంకటేశం గారు అసలు ఆయన ఆ కాళేశ్వరంలో పనే చేయలేదు. మొత్తం హైదరాబాదు ఇటు కృష్ణా బేసిన్లోనే పనిచేయడం జరిగింది. కాబట్టి మేము ఎవరం కూడా కాళేశ్వరంతో సంబంధం లేదు. కాకపోతే మా యొక్క తెలంగాణ రిటైర్డ్ అసోసియేషన్, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గురించి పోరాటం చేసినటువంటి మా అసోసియేషన్ని తర్వాత ప్రభుత్వం ఏదైనా విషయాల మీద మా యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి పిలిచినప్పుడు మా అభిప్రాయం చెప్పడం జరిగింది. అభిప్రాయాలను చెప్పినప్పుడు వారు వింటే మంచిదే, వినకపోతే మేము వారికి లెటర్ రూపకంగా మేము ఎన్నో ఇవ్వడం జరిగింది. అందులో ఒక లెటర్ని సీఎం గారు గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఈ ఐదుగురుతో కమిటీ చేసినటువంటి కేసీఆర్ గారు ఆ కమిటీ సభ్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా అక్కడ మేడిగడ్డ కట్టారని చెప్పేసి వారు 4 రోజుల క్రితం కూడా మా పేరు తీసుకొని చెప్పడం జరిగింది. 4 రోజుల క్రితం మేము నిష్ణాతులము, తెలంగాణ గురించి పోరాటం చేసిన యోధులమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ప్రభుత్వానికి ఒక అడ్వైజ్ ఇచ్చినంత మాత్రాన మమ్మల్ని ఒక పార్టీకి అంటగట్టేసేసి దాని తర్వాత మమ్మల్ని జైలుకి పంపిస్తాననడం అనేది వారికే వదిలేస్తున్నా. దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. కాకపోతే మేము అటువంటి పనులు చేయలేదు. ఎలాంటి అవినీతిలో కానీ ఎక్కడే కానీ కాళేశ్వరంతో మాకు సంబంధం లేదు. ఆ వర్కుల విషయంలో మేము దాని యొక్క ఫార్ములేషన్ చేసినప్పుడు మాత్రమే మేము దాని గురించి మాట్లాడడం జరిగింది. మేము ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి. వారితో విభేదించినప్పుడు మేము 18 రిపోర్ట్లు ఇచ్చినాం ఆ 10 సంవత్సరాలలో. ఆ 18 రిపోర్ట్లలో మీరు చూసుకున్నట్టయితే ఒక రిపోర్ట్లో ఒకవేళ థర్డ్ టీఎంసీకి 12 లైన్ల 3 మీటర్ డయా పైపుల బదులు టన్నల్ రూపకంగా తీసుకుపోయినట్టయితే 8,000 కోట్లు ఆదా అవుతుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలిపితే మేము ప్రెస్కి ఇవ్వలేదు. అది 20 రోజుల తర్వాత ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్లో వచ్చింది. అప్పుడు మేము ప్రతిపక్షాలు దీన్ని ఏమైనా పెద్దగా చేస్తాయి అనుకున్నాము. ఏ ప్రతిపక్షం కనీసం స్పందించలేదు. వారం రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారే మమ్మల్ని పిలిచారు. ఏంటిది అప్పుడు ఉన్న ఈఎన్సీ వాళ్ళందరికీ కూడా వీళ్ళది పరిశీలించండి అని చెప్పడం జరిగింది. అంటే మేము చెప్తున్నాను, కేసీఆర్తో మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్న దినాలు ఉన్నాయి. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డిని ఫైనలైజ్ చేసేటప్పుడు, డిండి ప్రాజెక్ట్ ఫైనల్ చేసేటప్పుడు అన్నిటి కూడా మేము ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు కూర్చున్నాం. కానీ విభేదించినప్పుడు మటుకు మేము డెఫినెట్గా మేము వారు వినకపోతే మేము మటుకు పేపర్ మీద పెట్టడము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 18 నివేదికలు ఇవ్వడం జరిగింది. వాటిని మా యొక్క ఎవ్రీ ఇయర్ మా డైరీలో ప్రచురించాం మేము అసలు. అది కాబట్టి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు నిన్న ఒక 4 రోజుల క్రితం మేము వీరులము, ఈరోజేమో మొత్తం మీద ఆ కిలాడి గ్యాంగ్లో మెంబర్లం అంటే కొంచెం బాధ అనిపించింది మాకు. గతంలో సంబంధించి మేడిగడ్డ కట్టద్దని చెప్పేసి కూడా రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించి ఒక సూచన చేశారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అప్పటి నీళ్ల మంత్రి హరీష్ రావు వాళ్ళు లెటర్ ఇచ్చారు, కట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏది నిజం? ప్రభుత్వం చెప్తుంది నిజమా, లేకపోతే ప్రతిపక్షం చెప్తుంది నిజమా? ఏంటి అసలు నిజం? ఏ నిజాలైనా ఎవరికి అనుకూలమైనది వారు చదువుతున్నారు. అందులో అసలు మేము చెప్పింది ఏంటంటే, మనకు తొమ్మిడిహట్టే మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్. అక్కడ మనకు 150 లెవెల్ కనుక మనకు మహారాష్ట్ర ఒప్పుకున్నట్టయితే, మనం ఆ నుంచి తీసుకొచ్చినట్టయితే ఒక్క లిఫ్ట్ ద్వారానే మనం ఎల్లంపల్లిలో నీళ్లు పోసుకోగలుగుతాం. ఆల్రెడీ 70 కిలోమీటర్స్ కెనాలు, తర్వాత స్ట్రక్చర్స్ కూడా అయినటువంటి అలైన్మెంట్ అది. కాబట్టి ఆ రోజు సమగ్రమైనటువంటి సర్వేలు చేయని కారణంగా అటువైపు అసలు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉన్నదని తెలియక ఆ సైట్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఉన్నదని తెలిసిన తర్వాత సైట్ని, అంటే కాన్ఫ్లుయెన్స్ నుంచి 1.5 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి సైట్ని కాన్ఫ్లుయెన్స్ వరకు తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు కాన్ఫ్లుయెన్స్ నుంచి ఇంకా 1/2 కిలోమీటర్ అప్ స్ట్రీమ్లో పెట్టినప్పుడు 2 రివర్లని కలుపుతూ ఇప్పుడు బ్యారేజ్ కట్టాల్సిన పరిస్థితి ఉన్నది.
అయితే మేము మా లెటర్లో కూడా మేము ఇచ్చినటువంటి లెటర్లలో కూడా ఒకవేళ మేడిగడ్డ కట్టాలనుకుంటే కట్టండి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మటుకు అక్కడ ఇవ్వండి. అక్కడి నుంచి మనకు కావాల్సినటువంటి నీళ్లు లేవని సిడబ్ల్యూ చెప్పిన కారణంగా ఇక్కడ మారేరు అంటున్నారు కదా. అయినా కూడా అక్కడ ఎన్ని వచ్చినా పర్వాలేదు, 160 రాదు, 120 వస్తుంది, 100 వస్తుంది, 80 వస్తుంది. అయినా ఆ నుంచి తీసుకోండి. ఒక లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి వాటర్ని మనం వదలకూడదు. షార్ట్ ఫాల్కే మనం మేడిగడ్డకు పోవాలి అని మేము క్లియర్గా మేము ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇందులో మంచిది తప్పకుండా కడతామని చెప్పడం జరిగింది వాళ్ళు. కానీ దాన్ని రూపాంతరం చెంది తర్వాత వారధ మీదనే ఏదో ఒక డ్యామ్ కట్టేసేసి ఓన్లీ లోకలైజ్డ్ చేసి ఆదిలాబాద్ వరకు ఏదైతే మొదలు 50,000 వరకే అనుకున్నారు ఆదిలాబాద్లో, తర్వాత 2 లక్షలకు దానికి పెంచి అక్కడ వారధ మీద ఒక డ్యామ్ కట్టేసేసి బరాజీ కట్టేసి అది 2 లక్షల వరకు ఆదిలాబాద్ వరకే పరిమితం చేస్తూ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టుని అక్కడికే లిమిట్ చేయాలనేటువంటి అప్పటి ప్రభుత్వం ఆలోచన. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన ఏంటంటే మళ్ళీ మేము తుమ్మిడిహట్టి దగ్గరని కట్టి మేము దాన్ని సుందిళ్ళలో కలిపేసేసి ఒక లిఫ్ట్ దారిని మేము కూడా ఎల్లంపల్లిలో వేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఇంతవరకు మహారాష్ట్ర 148కే వాళ్ళు ఆ రోజు అంగీకరించారు. అప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు మొదలు మనం మహారాష్ట్రని కనీసం 150 కన్నా మనం ఒప్పించగలిగినట్టయితేనే తుమ్మిడిహట్టి దగ్గర ప్రయోజనం ఉంటుంది. కానీ 148 మీదనే మనం అక్కడ కట్టుకున్నట్టయితే తప్పకుండా లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే కెనాలు ఏదైతే తవ్వినామో అది మనము ఆ రోజు 152కు ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి అనుకొని తవ్వినటువంటి కెనాల్ ఇప్పుడు అదే 148 అయినట్టయితే కెనాల్కు రావాలన్నప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నట్టు. కొంచెం 10-15 మీటర్ల లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం మరి పొలిటికల్ డెసిషన్ అది, టెక్నికల్గా ఫీజిబులే ఏదైనా పైసలు అనుకుంటే. కాబట్టి పొలిటికల్ డెసిషన్ తీసుకొని వాళ్ళు ఆ విధంగా చేయదలుచుకున్నట్టయితే చేయండి. మేము తుమ్మిడిహట్టి దగ్గర ఉండాల్సింది అనేది మేము మొదటి నుంచి చెప్తున్నాము. షార్ట్ ఫాలే మేడిగడ్డ నుంచి తీసుకోవాలంటున్నాం మేము అసలు. కాబట్టి ఇటు తుమ్మిడిహట్టి దగ్గర ఇప్పుడు ప్రపోజల్ ఏదో చేస్తున్నారో దాన్ని కూడా మీరు అన్ని తీర్లా ఆలోచించి చేయండి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినాకనే దానికి అక్కడ ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చాలా సందర్భాలు చెప్పిన పరిస్థితి, దానికి సంబంధించి మరి ఏం చెప్తారు మరి? అంటే పేపర్ మీద అయితే 148కే ఉన్నది. ఆయన క్లియర్ కట్గా చెప్పింది ఏంటంటే నేను ఇక్కడ అరెస్ట్ అయ్యాను, జైలుకు పోయాను, ఇక్కడ 148 కంటే ఎక్కువ చేస్తే ఎంత మునుగుతుందని చెప్పేసి. కాబట్టి మీరు ఇంకో ఏ ఆల్టర్నేటివ్ తీసుకొచ్చినా నేను ఒప్పుకుంటా, ఎక్సెప్ట్ ఈ తుమ్మిడిహట్టి దగ్గర 148 కంటే ఒక ఇంచు కూడా నేను ఒప్పుకోనని కరాఖండిగా చెప్పినట్టు ఆ పేపర్లో చూసాం, మేము చదివాం. కాబట్టి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారంటే మరి అది ఇక వారికి మాకు లేటెస్ట్గా ఏం మార్పులు వచ్చినాయో నాకు తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని రిటైర్డ్ అయ్యారు, అసలు కాళేశ్వరంతో మాకు సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నారు. సో నిన్న ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే తెలంగాణ వాదుల ముసుగులో బీఆర్ఎస్ వాదనతో ఏకీభవిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మిమ్మల్ని ఒక పార్టీకి అంటగట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో దానికి ఏం చెప్తారు మరి మీరు? ఇగో రాజకీయ వాక్య అది, దానికి మేము ఒక ప్రొఫెషనల్గా మేము ఏం చెప్పగలుగుతాం? మేము తెలంగాణ ఉద్యమాలు ఉన్నప్పుడు కూడా మేము ఏ పార్టీ పిలిచినా పోయినాం మేము అసలు, ఎక్సెప్ట్ సమైక్య రాష్ట్రాన్ని సమర్థించే పార్టీలు తప్పించి ఏ పార్టీ పిలిచినా పోయాం. బీజేపీ పిలిచినా వెళ్ళాము, సిపిఐ పిలిచినా వెళ్ళాము, కాంగ్రెస్ పిలిచినా వెళ్ళాము. ఒక సిపిఎం పిలిస్తే మటుకు వెళ్ళలేదు, వాళ్ళు కూడా సమైక్య కట్టుబడి ఉన్నారు. కాబట్టి మనము తెలంగాణ గురించి మనం పాటుపడుతున్నప్పుడు తెలంగాణ గురించి ఎవరు ఏదైనా సమాచారం కావాలన్నా మాకు ఒక అవేర్నెస్ కావాలన్నా కూడా మేము వెళ్ళి వాళ్ళకు చెప్పాను. నేను పోయిన నెలనే చెప్తున్నాను. నేను ఒక తాటూరు శ్రీనివాస్ గారని వారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, అంతకుముందు టీఆర్ఎస్లో ఉండేది. వారు వచ్చి మేము బీజేపీకి దాన్ని ఏమంటారు అధికార ప్రతినిధులమని ఒక 45 మంది ఉన్నాము. మాకు ఒక కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి ఒక అవేర్నెస్ కావాలి 1 అవర్ అని అడిగితే నేను 2009 తర్వాత నేను ఎన్నడూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్కి పోలేదు. మొన్న లాస్ట్ మంత్ వెళ్ళి వాళ్ళతో ఒక గంట సేపు అన్ని వివరించి రావడం జరిగింది. పిలిచారు, వెళ్ళొచ్చి మాట్లాడాము. అయితే బీజేపీ మేము కాదు కదా. అదేవిధంగా ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు పిలిచినా కూడా మా సెక్రటరీ గారు వెళ్ళారు, మా ఆనరీ ప్రెసిడెంట్ గారు కూడా వెళ్ళారు పిలిచినప్పుడు. మొన్న మన ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు, మీరు రావాలన్నప్పుడు కూడా మేము వారికి ఏమైనా అనుమానాలు ఉన్నాయన్నప్పుడు కూడా మామూలు వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పవలసింది చెప్పడం జరిగింది. ఎవరు పిలిచినా మేము పోవడానికి మాకు ఒక పార్టీతో సంబంధం లేదు కాబట్టి ఎక్కడికైనా పోగలుగుతాం మేము. ఇప్పుడు ఎవరు పిలిచినా తెలంగాణ దృష్టిలో తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేది ఏది ఉన్నా కూడా
మేము పోయి చెప్పడానికి మేము సర్వ సంసిద్ధం. మాకు ఏ పదవులు ఏవి కూడా గత ప్రభుత్వంలో తీసుకోలేదు. మాకు ఆఫర్ చేసినా వద్దన్న వాళ్ళం మేము అసలు. మా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ నేను కానీ ఎవరం కూడా ఏ పదవి ఆశించకుండా మేము పనిచేసినామండి. ఇప్పుడు కూడా అదే మనసుతో ఉన్నాము. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవించేదంటే తెలంగాణ లోపటినే మేధావులు ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు ఎంతో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అన్ని తీర్ల ప్రాజెక్టులు అన్ని తీర్ల స్ట్రక్చర్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో చర్చించండి. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు మాకు చెప్పినటువంటి డాక్టర్ బాబురావు, ఆయన సాయిల్ మెకానిక్స్లో వారు అసలు అథారిటీ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్స్ ఇన్ ఇండియా. మేము మా యొక్క డెసిషన్ వారికి చెప్పగానే శ్యామ్ ప్రసాద్ ఇట్ ఈస్ ద రైట్ డెసిషన్ ఎట్ ది రైట్ టైం అని చెప్పేసి ఆయన మమ్మల్ని ఈ ప్యాటెడ్ అస్. అదేవిధంగా పీజీ శాస్త్రి గారు, వారు పెద్ద 93 ఏళ్ళ పెద్ద మనిషి, ఆయన కూడా వరంగల్ ఆర్ఈసీకి ఆయన డైరెక్టర్గా పనిచేశారు. మన దగ్గర కూడా స్టేట్ గవర్నమెంట్లో కూడా వాలంటీర్లో కూడా డీజీగా పనిచేశారు. అయితే ఇప్పటి కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వారు కూడా సమర్థించారు ఇంతకుముందు లోగడ. కాబట్టి మేము దీన్ని తీసుకునే ముందు చాలామందితో మేము మాట్లాడి చేసిన తర్వాతనే ప్రభుత్వానికి ఈ సూచన చేయడం జరిగింది. కానీ మేము ఒక పార్టీకో దానికో దీనికో దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు ఇది. మీరు ఆ విధంగా మీరేమో తెలంగాణ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. బట్ ముఖ్యమంత్రి ఏమో మిమ్మల్ని బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళకు అవినీతిలో అని చెప్పేసి ముఖ్యమంత్రి కామెంట్ చేస్తున్నారు. మీరు చాలా నిజాయితీగా తెలంగాణ రైతాంగాన్ని కానీ లేకపోతే తెలంగాణ దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఇవ్వాలి, కాళేశ్వరం సంబంధించి రిపేర్ చేసి లేకపోతే సంథింగ్ దాన్ని చేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి వ్యాఖ్యలేమో అట్లనే ఎట్లా చూస్తున్నారు దాన్ని? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటే వారి పొలిటికల్గా మరి ఏ విధంగా వాళ్ళకు వారి మీద ఎలాంటి ఫోర్స్ ఉందో మాకు తెలియదు. కానీ మేము చెప్తున్నాము, మేము ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అవినీతి చేసినటువంటి వీళ్ళు జైల్లో ఉండాల్సింది, వీళ్ళు జైల్లో పెట్టకపోవడం నాకు తప్పన్నారు కదా. ఇప్పటికైనా పర్లేదు, అవినీతి పరులు అందరూ కూడా జైలు ఉండవలసిందేనండి. చెర్లపల్లి జైలు లేకుంటే చంచల్గూడ జైలు, అవి సరిపోకపోతే ఇంకో జైలు కొత్తది అన్నా కట్టండి. కానీ అవినీతి పరులు అందరూ, ప్రజల సొమ్ములు తిన్నటువంటి అందరూ కూడా జైల్లో ఉండవలసిందే. అందరు విచారించండి. ఒక రిటైర్డ్ ఇంజనీర్లు ఏంది చాలా ఉన్నారు, మొత్తము అందరి మీద పెట్టండి. ఎవరెవరి మీద మీకు అనుమానాలు అందరి మీద పెట్టేసేసి విచారించేసి జైలు పెట్టండి. మేము దాన్ని స్వాగతిస్తున్నాము, వారిని అభినందిస్తున్నాము. అదేవిధంగా ఈ విషయంలో ప్రభుత్వానికి లిఫ్ట్ల మీద ఒక అడ్వైజర్ గారు ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా వారు పనిచేశారు, ఈ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నారు. వారికి పెంటారెడ్డి గారు, వారు ఎస్సీ రిటైర్డ్ ఫ్రమ్ అప్పుడు ఏపీ జెన్కోలో మేము కలిసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫస్ట్ మెగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏఎంఆర్పి ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ స్కీమ్లో కలిసి పనిచేసాం. వారి జెన్కో తరఫున, నేను ఇరిగేషన్ తరఫున. అయితే వారి తర్వాత తెలంగాణ ఉద్యమంలో మేము ఈ తెలంగాణ ఇంజనీర్స్ రిటైర్డ్ అసోసియేషన్లో వారు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రాజెక్టు గురించి పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ ఇవన్నీ కూడా మేము ఫార్ములేట్ చేసి ఊరూర తిరిగి మండలంలో మీటింగ్ పెట్టి వాటిని ఒప్పించగలిగినాం పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతోనే. డిండిని మనం రాజశేఖర రెడ్డి గారు 2007లో దానికి పరిపాలన అనుమతి ఇచ్చారు. అదేవిధంగా 2013 ఆగస్టు 8 రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది సర్వేలకు. ఈ రెండు కూడా గత ప్రభుత్వాలతోనే, అంటే సమైక్య ఆంధ్ర రాష్ట్రంలోనే ఆ ముఖ్యమంత్రులతోనే మేము సాధించాం. అందులో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి అండ్ డిండి అయితే టోటల్గా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళే 90% ఎఫర్ట్. దానికి మొత్తం ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మేము కలవడం, వారు సహకరించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆ పెంటారెడ్డి గారు అడ్వైజర్గా ఉన్నారు. వారిని అడ్వైజర్ తీసుకోమనండి, పంపులు నడుస్తాయా నడవని. మొన్న మేము ఫోన్ చేసినప్పుడు నేను చెప్తే ఎవరు వింటలేరు అని అంటున్నారు. వారు వింటలేనప్పుడు మరి ఈ అడ్వైజ్ చేసినప్పుడు ఒక లెటర్ రాసి, ఎవరికి రాస్తావో రాసేసి ఈ విధంగా చేసుకోవచ్చు, ఇప్పుడు ఉన్న లెవెల్ పర్మిట్ చేస్తుంది కాబట్టి కన్నపల్లి పంప్ హౌజుల నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు అని మీరు అంటున్నప్పుడు లెటర్ రూపకంగా రాయండి. రాసేస్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా లేదా నోటి మాట కాదు, లెటర్ రూపకంగా రాసి పెట్టండి అని చెప్పేసి వారికి మేము అడ్వైజ్ ఇచ్చిన. వారు బాధపడుతున్నారు మాకు చెప్పి. కాబట్టి పెంటారెడ్డి గారి అడ్వైజ్ కూడా వారికి అడ్వైజరే కదా, వారికి ఉన్న అడ్వైజర్ యొక్క అడ్వైజ్ ప్రకారంగా నడవమని చెప్పేసి కూడా నేను నిన్నటి నుంచి ఏమైనా ఫోన్స్ వస్తున్నాయా? ప్రస్తుతం ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలామంది ఇంజనీర్స్ ఉంటారు, మీ జూనియర్స్ లేకపోతే మీ దగ్గర పని నేర్చుకున్న వాళ్ళు మీకు ఏమైనా ఫోన్ చేస్తున్నారా? మీ ముఖ్యమంత్రి మాటలకు సంబంధించి ఏమైనా బాధ వ్యక్తం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఇంజనీరింగ్ ఫ్రాటర్నిటీలో డెఫినెట్గా ఉంటుంది అది.
ఇంజనీర్ ఫ్రాటర్నిటీలో డెఫినెట్గా అది ఉంటుంది. అందరూ కూడా తమ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్గా రియలీ సార్ ఇంత మీరు ఆనెస్ట్గా ఉండి ఇంత పని చేసి రిటైర్ అయినా కూడా ఏజ్లో నౌ ఐ విల్ బీ కంప్లీటింగ్ 76 years బై దిస్ September 10th. మరి ఈ ఏజ్లో కూడా మేము తిరుగుతున్నాం, చేస్తున్నాము, ఉదయం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఎవ్రీ డే వీ యూస్ టు కమ్ అవర్ ఇయర్ అండ్ సిట్, ఏమవుతుంది ఎక్కడైతుంది అనేది, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళకు అటెండ్ చేస్తున్నాము అని చేస్తున్నాము. ఐ హేల్ ఫ్రమ్ నల్గొండ. మునుగోడు బ్యాక్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ ఏరియాలో ఆ ఏరియాకి రావాల్సిన డిండి ప్రాజెక్ట్ ఇంతవరకు గత ప్రభుత్వము 10 సంవత్సరాలలో కూడా దానికి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలని నిర్ణయం చేయకుండా పోయింది ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక అప్రిషియేట్ చేసినాం మేము. కనీసం ఎక్కడనేది ఫైనల్ చేసేసి దానికి టెండర్ కాల్ఫర్ చేసేసి అగ్రిమెంట్ చేసిన తర్వాత 10 నెలలకు ఇప్పుడు ఏదో ఈ మధ్యలో అప్రూవల్స్ లెవెల్ అప్రూవల్ గురించి 10 నెలలు పట్టింది. ఇంకా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయనే లేదు. హెడ్ వర్క్స్ కావాలంటే డిండి నుంచి నీళ్లు వస్తేనే మునుగోడు దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ వ్యాధికి శాశ్వత పరిష్కారం, ఏన్ ఇంజనీరింగ్ సొల్యూషన్ టు హెల్త్ ఇష్యూ అని చెప్పేసి మేము దానికి ట్యాగ్ లైన్గా పెట్టినాం. ఆ ప్రాజెక్టు గత ప్రభుత్వం మటుకు టోటల్గా నెగ్లెక్ట్ చేసింది. ఆ విషయంలో మటుకు ఎన్నోసార్లు కేసీఆర్ దగ్గరికి మేము విన్నవించుకున్నాం, అయినా ఆయన డిసైడ్ చేయలేదు ఎక్కడి నుంచి అనేది. ఒకసారి నార్లపూర్ అంటారు, ఒకసారి ఏదులు అంటారు, ఒకసారి వట్టెమంటారు. ఎక్కడి నుంచి లేదు, ఏ నుంచి లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఐ రియలీ అప్రిషియేట్ దిస్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ అవర్ చీఫ్ మినిస్టర్ అండ్ అవర్ ఇరిగేషన్ మినిస్టర్ ఫర్ డిసైడింగ్ ది టేకింగ్ పాయింట్ ఆఫ్ ఇంటేక్ వెల్ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది డిసైడ్ చేశారు, ఎస్టిమేట్ చేయించారు, టెండర్ కాల్ఫర్ చేశారు, అగ్రిమెంట్ చేయించారు. కానీ ఇప్పుడు ఏదో నిన్న మొన్న ఏదో అప్రూవల్ అయినాయి, లెవెల్స్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పారు. కాబట్టి ఆ విధంగా మేము ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వాన్ని కూడా మంచి చేస్తే మంచి అంటాం, లేకుంటే వారి దృష్టికి తెస్తాం ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మేము ఏ ప్రభుత్వాన్ని విమర్శించేది కాదు, ఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టు కాదు. వీ విల్ అప్రిషియేట్ ఇట్, నాట్ సపోర్ట్, వీ విల్ అప్రిషియేట్, దట్స్ ఆల్. సో మనతో పాటు ఇంకో ట్రేడ్ ఇంజనీర్ ఉన్నారు. సార్ ఏంటి కాళేశ్వరం సంబంధించి కన్నెపల్లి దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తే ముఖ్యమంత్రి అంటున్నాడు భద్రాచలం మునిగిపోతుంది, 48 ఊర్లు మునిగిపోతాయి, భద్రాచలం టెంపుల్ కూడా మునిగిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఏంటి అసలు కాళేశ్వరం? వాళ్ళేమో కూలేశ్వరం అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళేమో కాళేశ్వరం తెలంగాణ వరప్రాయదేని అంటున్నారు. సో ఒక ఇంజనీర్గా ఏం చెప్తారు అసలు కాళేశ్వరం పర్టికులర్? కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నీళ్ళు స్టోరేజ్ చేయొద్దన్నారు. ఓకే, అన్ని గేట్లు ఓపెన్ చేసి పెట్టున్నారు, వరద వస్తున్నది పోతున్నది. ఆ వచ్చే వరద లెవెల్ ఎలా ఉందంటే పంపులు రన్ చేయడానికన్నా ఇంకాస్త ఎక్కువనే ఉంది. కాబట్టి పంపులు రన్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత దానిపైన అన్నారం సుందిలో 2 బ్యారేజ్లు ఉన్నాయి. వాటికి ఎంత రెండింటి కలిపితే 8 TMCలు 9 TMCలు మ్యాక్సిమం స్టోరేజ్ చేయొచ్చు, 2 కలిపి, ఏది మీడియం రావడం లెవెల్కి. ఆ 2 కూడా వాల్ ఆఫ్ ఎ సడన్ ఒకటే రోజు 2 పూలిపోయినాయి అనుకుందాం. ఆ వచ్చే ఫ్లడ్ నార్మల్గా పోయే ఫ్లడ్లో 15% 20% ఉంటుంది, ఎక్కువ 30% ఉంటుంది, అంతకన్నా ఎక్కువ లేదు. కాబట్టి ఏ ఒక్క ఊరు మునగదు, భద్రాచలకు ఎటువంటి ముప్పు లేదు. అది ఏంటి మరి కాళేశ్వరం సంబంధించి ఏం చెప్తారు? ఇప్పటికే ఎల్నినో ఎఫెక్ట్ నడుస్తుంది, రైతులు ఎఫెక్ట్ ఉంది. నీళ్లు ఎక్కడ ఉన్నాయంటే ఓన్లీ కాళేశ్వరంలో ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. ఎక్కడైనా ఉంటే అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు, కానీ ఏడా లేవు. మనిషి ఓ మోస్తరు వర్షాలు పడితే ఎల్లంపల్లికి వస్తే రావచ్చు, అదర్వైజ్ ఓన్లీ కాళేశ్వరం అది అక్కడ మాత్రమే నీళ్ళు ఉన్నాయి. అది ఒక్కటే దిక్కు మనకు. అదే మనకు ఆఫ్ ద తెలంగాణ ఆదుకునేదే. కావాలంటే నల్గొండ కూడా నీళ్ళు ఇవ్వచ్చు, నార్సార్ కూడా ఏమైనా స్కీమ్ తయారు చేస్తే నార్సార్ కెనాల్లో కూడా నీళ్ళను పోయొచ్చు పంపు చేసి. అది సో మనతో పాటు మాట్లాడడానికి ఇంకో ఇంజనీర్ ఉన్నారు, రిటైర్డ్ ఇంజనీర్. సార్ ఏం చెప్తారు? ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కానీ లేకపోతే కాళేశ్వరం సంబంధించి చర్చ నడుస్తుంది అధికారం విపక్షం మధ్య. మీరు ఈ చర్చ 2019 తర్వాత ఇప్పుడు 26లో చర్చ ఉంది, అవునా కదా? వాస్తవమా కాదా? అంటే ఇన్ని రోజులు కూడా మేము గత సంవత్సరం కూడా ఎవరు ఇంజనీర్లు కానీ ఏ పార్టీలు కూడా ఏం మాట్లాడలేదు. ఎందుకంటే తెలంగాణలో సఫిషియెంట్ వానలు ఉన్నాయి. ఎందుకంటే అదే ప్రాంతం నుంచి గోదావరిలో 10 నుంచి 28-30 లక్షల వరద పోయింది. కాబట్టి ఎప్పుడు రాలే. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం? మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం, తెలంగాణ ఇంజనీర్ చేసి స్థాపించి మొత్తం అందరినీ అన్ని కార్యక్రమాలు పాల్గొని తెలంగాణ సాధించుకున్నాం. మాకు ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలి, అది ప్రభుత్వం బాధ్యత. సో కాబట్టి ఎన్డీఎస్ఏ అది ఒకటి కాదు, ఎన్డీఎస్ఏ చెప్పింది అట్ ద సేమ్ టైం టెంపరీ మెజర్స్ కూడా తీసుకోమని చెప్పినారు. సో ఇప్పుడు చూడండి మీరు క్లియర్గా ఎక్కడ నీళ్ళు లేవు. ఆ ప్రాణం ఉన్న నది ఏదంటే ప్రాణహిత. మీరు
అక్కడ తుమ్మిడిహట్టి నుంచే ఇక్కడికి వస్తున్నాయి నీళ్ళు, డౌట్ లేదు. కానీ అక్కడ మనం ఇప్పుడు కట్టే పరిస్థితి లేము కదా. మనం వచ్చినాక కూడా ఇంతవరకు బ్యారేజ్ ఫౌండేషన్ కొన్ని 145 లెవెల్ ఫౌండేషన్ వేయొచ్చు కదా. వేసి మనం స్టార్ట్ చేసినాక మనం ఇంటికి కట్టుకునేటప్పుడు 4 ఫ్లోర్లు కట్టుకుంటాం, మనం ఫస్ట్ పునాది వేయొచ్చు కదా. మరి ఆడ వేయలేదు కదా, వేయాలి కదా. సో నేను అనేది ఏంటంటే ఈ ఉన్నదాన్ని ఉపయోగించుకొని ఎలాంటి ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే మనకు వస్తున్న నీళ్ళు అక్కడి నుంచే వస్తున్నాయి కదా, కిందికి వెళ్తున్నాయి కదా. ఇవాళ మనకు వచ్చినటువంటి నీళ్ళు ఏదైతే ఉందో కింద మన ఆంధ్ర సోదరులు పట్టిసీమ ఆడ 24 పంపులు స్కూన్గా నడుస్తున్నాయి అక్కడ. మనకు ఉన్నది ఏమి కాదు. అందరం కూడా ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పినారు, మీరు పెంటారెడ్డి సలహా తీసుకోండి, ఆయన పవర్స్కి ఎక్స్పర్ట్ కదా, నిజంగా రన్ చేయొచ్చా లేదని చెప్పి ఆయన ఆడ కూర్చోబెట్టండి. మేము కూడా సిద్ధంగా ఉన్నాం కదా. దయచేసి ఇక్కడ బేసిజాలు పోకుండా రైతులు ముఖ్యం. మనకు ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఏంది ఎల్లంపల్లి నుంచే మనకు హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ 10 TMsలు వాడుకుంటున్నాం. మీరు చూడండి ఇప్పుడు మిడ్ మానేర్ అండ్ ఎల్లంపల్లి డెడ్ స్టోరేజ్కి వస్తుంది. అక్కడ మొత్తం రామగుండం ఫ్యాక్టరీ ఎరువులు అన్నీ ఉన్నాయి నీళ్ళు. సో కాబట్టి తప్పనిసరిగా నింపుకోవాలి. అది కూడా మేము చెప్తున్నాం క్లియర్గా ఏంటంటే సిడబ్ల్యూసి వాళ్ళే ఆ ఒక్క లొకేషన్లోనే ఈ జూన్లో ఒక 50 TMsలు, తర్వాత 300 TMsలు ఈ జూలైలో, తర్వాత నెక్స్ట్ ఆగస్టులో 600 TMsలు, అంటే 1600 TMsలు సాలిన ఆ లొకేషన్ నుంచే వస్తున్నాయి అని చెప్పినారు. కాబట్టి దయచేసి దాన్ని ఉపయోగించుకోవాలి. ఏమి కాదు 3 TMsలు కాకపోయినా 2 TMsలు మీరు అంటున్నారు, ట్రయల్ రన్ చేయండి. ప్రజలు ఇంత అంటున్నారు కదా. అట్ ద సేమ్ టైం మేము ఎన్డీఎస్ఎస్ సలహా తీసుకోండి, ఇక్కడ నుండి ఇంజనీర్లు తీసుకోండి, ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించి చర్చ పెట్టండి. ఇమీడియట్గా దీన్ని డిలే చేస్తే మనం స్పందించాల్సింది ఈ 10-15 రోజులే. ఇప్పుడు మనం ప్రభుత్వము ఇంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా రైతు బంద్ చేశారు. దేనికది? రైతులు నాట్లేసుకుంటానికి, రైతులు పొలాలు చేస్తానికే కదా. ఏం లేదు కదా. చూడండి ప్రభుత్వం నిజంగా ఇటువంటి పరిస్థితులు కూడా అన్నీ మనం అనుకున్నారు అపోహలు, ప్రభుత్వం 2 ఎకరాలకే ఇస్తుంది, 3 ఎకరాలకే ఇస్తుంది. కానీ అన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ రీసెంట్లీగా అందరికీ ఇచ్చినారు. ఏం చేయాలి? దయచేసి అందుకని ముఖ్యంగా మా మంత్రి, నాది కూడా నల్గొండ జిల్లానే, అసలు ఇది ఉపయోగపడితే ఇమీడియట్గా నల్గొండ జిల్లా మన హుజూర్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఇక్కడ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ నీళ్లు. అట్ ద సేమ్ టైం లింక్ ఉన్నది మనకు. దీంతో ఇన్ని బ్యారేజ్లు మనం చేసుకొని మల్లన్న సాగర్, మన కొండ పోచమ్మ ఇవన్నీ కూడా చదువుతుంది మనకు. దాదాపు మనకు అందుకనే మల్లన్న సాగర్ గుండెకాయ లాంటిది. అందుకనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు ప్రాబ్లం అంటే ఇప్పుడు కరువు వచ్చినప్పుడే దిస్ ఈజ్ లింక్ 1. ఫుల్ వరదలు వచ్చినప్పుడు అది లింక్ 3 డైరెక్ట్గా మిడ్ మానేరు. ఈ లింక్ 1 లింక్ 2 నడపాల్సిన అవసరమే లేదు. ఒకవేళ సింపుల్గా ఎస్ఆర్ఎస్ నుంచి వరద వచ్చిందనుకోండి, సర్ప్లస్ అయిందనుకోండి, లింక్ 2 లింక్ 1 నడపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లింక్ 2 లింక్ 3 ప్రాబ్లం ఉంది కాబట్టి నీ లింక్ 1 నడపాలి. అది మేము ఇంజనీర్లుగా కోరుతున్నాం. దయచేసి ఇమీడియట్గా మనం బేసిజాలు పోకుండా ప్రజల కోసం, రైతుల కోసం. ఎందుకంటే రేపు హైదరాబాదు నీళ్లు కనుక రాకుంటుంటే అప్పటికే కుక్కడపల్లి ఏరియాలో ట్యాంకర్లు తిరుగుతున్నాయి, వాటర్ లెవెల్ పడిపోయినాయి, మేము చూస్తున్నాం కదా. సో దయచేసి ఇప్పటికే భూగర్భ జలాలు కూడా చాలా వరకు అడిగింటికి పోయిన పరిస్థితి. సో వర్షాలు పడట్లేదు, ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో రైతులకు సంబంధించి ప్లస్ తాగునీరుకు సంబంధించి హైదరాబాద్ కానీ లేకపోతే రాష్ట్రం మొత్తం ఎట్లా ఉండబోతుంది, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఎట్లా అంచనా వేస్తున్నారు? మనము తాగునీటి అవసరాల కోసం దాదాపు 40 TMsలు కేటాయించింది గత ప్రభుత్వం. అన్ని రిజర్వాయర్లు ఈ లెవెల్ మెయింటైన్ చేయాలని. ఇప్పుడు ఆ లెవెల్ లేవు. చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ ఉంది, డేంజరస్ సిచ్యువేషన్ ఉండేది. దయచేసి టాప్ ప్రయారిటీ సాగునీరు. అవసరమైతే మనకు సాగునీరు కావాలి, త్రాగునీరు ఇంపార్టెంట్, హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఇంపార్టెంట్. అందుకనే అన్ని స్టోరేజ్లలో, అన్ని రిజర్వాయర్లలో మినిమం వాటర్ వచ్చేటట్టు పంపు చేయాలని లిఫ్ట్ చేసి దాన్ని చేసినాక నెక్స్ట్ సాగునీరు ఇవ్వండి. ఇది ప్రభుత్వం తెలియట్లేదా? ఇంత మీరు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ప్రస్తుత ఇంజనీర్లు మరి ప్రభుత్వానికి ఏం సలహా ఇవ్వట్లేదా, వాళ్ళ సలహాలు తీసుకోవట్లేదా? మరి ఎందుకు ప్రభుత్వం ఇంతమన్నా ఏంటి అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏంటి? ఇంకా నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు త్వరలో దీని మీద రెస్పాండ్ అయ్యి బేసిజాలు పోకుండా చేస్తాడు, ఇమీడియట్గా చేస్తాడని చెప్పైతే నమ్మకం ఉంది. కాకపోతే ఇక దానికి ప్రజలు ఏ విధంగా, ఎందుకంటే ఏదైనా అది ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రైతులను మనం ఎవరిని కూడా వాళ్ళు ఏమైనా చేయగలరు. సో కాబట్టి వాళ్ళ యొక్క ఆకలి బాధ, వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా కన్నీళ్ళు బాధ, ఇవన్నీ రైతుల కోసమే మనం చేసేది. ప్రధాన మన తెలంగాణ వ్యవసాయక దేశం. సో కాబట్టి దయచేసి ఇంజనీర్లుగా మేము కోరేది అంటే ఉద్యమకారులుగా, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళగా బాధతో మేము చెప్తున్నాం తప్ప ఇంకా వేరే ఉద్దేశం. కానీ ఇంతకుముందే చెప్పారు, ఏ పార్టీ ఎవరు పిలిచినా పోతాం. మా మిత్రులు ఇంతకుముందు బీజేపీ పోయినారు, ఎక్కడికైనా పోతాం. మా ఇంట్రెస్ట్ ప్రజలు, మా ఇంట్రెస్ట్ రైతులు, మా ఇంట్రెస్ట్ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం, అందులో సందేహం లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా విమర్శిస్తాం, ఒకవేళ ఏదైనా ఉంటే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, హ్యాట్స్ అప్ టు ప్రభుత్వం, రైతు బంధు ఇచ్చింది.
నీళ్ళు ఇస్తే కూడా హ్యాట్సప్. మీరు దేనికైనా వీఆర్ రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా తెలంగాణ రాకముందు నుంచి కొట్లాడుతున్నాం. మా ఇంట్రెస్ట్ అలా ఓన్లీ తెలంగాణకు సంబంధించిన త్రాగునీరు కానీ, రైతన్నలకు సాగునీరు కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ సంబంధించి తెలంగాణ యావత్ మొత్తం నీళ్లు పుష్కలంగా ఉండాలని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్లు కోరుతున్నారు. సో దీంట్లో రాజకీయాలు ఏం లేవు. మమ్మల్ని ముఖ్యమంత్రి అన్న మాటలకు సంబంధించి మాత్రం మేము చాలా బాధపడుతున్నాం. చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. సో ముఖ్యమంత్రి ఏదైతే మాటలు ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఏ ప్రభుత్వం మంచి చేసినా మంచి అంటాం, చెడు చేస్తే ఖచ్చితంగా మీరు చెడు దారిలో పోతున్నారని చెప్పేసి గతంలో కూడా గత ప్రభుత్వానికి కేసీఆర్ కూడా చాలా సందర్భంలో హెచ్చరించాం. కేసీఆర్ కొన్ని పట్టించుకున్నాడు, కొన్ని వదిలేశాడు. సో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఖచ్చితంగా రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలు తీసుకొని కాళేశ్వరాన్ని రిపేర్ చేయించి దానికి సంబంధించి కన్నపల్లి పంపోజులు ఆన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఎన్డీఎస్ఏ సూచనలతో పాటు మా సూచనలు కూడా తీసుకోండి. రానున్నది కరువు కాలం, ఎల్నినో ఎఫెక్ట్ రాష్ట్రంలో చాలా క్లియర్గా అవబడుతుంది. సాగునీరుకే కాకుండా త్రాగునీరు కూడా వచ్చే హైదరాబాద్లో చాలా వరకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం త్వరితగతిన దీని మీద ఏర్పాట్లు చేయాలి, దానికి సంబంధించి రిపేర్ చేయాలి, పంప్ హౌస్లు ఆన్ చేసుకొని వాటర్ అయితే లిఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్లు కోరుతున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్తో సురేష్, RTV కోసం, హైదరాబాద్. 25 ఏళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని, విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.